వాటికి ప్రేమ చేసి అవి మన కడుపులో వేసుకుంటే ఇంకెంత మంచిగా ఉంటుందో అందరికీ కూడా తెలిసిపోతుంది కదా అన్నట్ల అవి తీసుకొచ్చి ఆకుకూరల పండుగ చేసి అందరు తెచ్చిన ఆకుకూరలు ఒక దగ్గర వేసి ఎవరెట్లా చేస్తారు అనేది ఈ ఊరోళ్ళు వీళ్ళ అగాలు ఉండాలి, వీళ్ళ ఊరోళ్ళు అగాలు ఉండాలి, మా ఊరోళ్ళు అగాలు ఉండాలి. ఎంతమంది దాన్ని కారం రూపంగా పచ్చడి రూపంగా వేస్తారు. ఒక దొగ్గల కూర అనేది మనిషికి ఒక గ్లూకోజ్ పెట్టినంత విలువ ఉంటుంది అన్నమాట. అట్లా రకరకాల ఆకుకూరలు 56 రకాల ఆకుకూరలు నేను పండుగ చేసి అందరం కలిసి అన్ని విలేజ్ నుంచి అందరూ తింటారు. వనదేవతల్లో వచ్చి ప్రతి మాట ఒక ధన్వంతరి మంత్రం ఈ సమాజానికి. ఈ సమాజంలో అసలే మర్చిపోయిన ఎన్నో రకాల ఆకుకూరలని ఈ సమాజానికి మీరు ఇచ్చినారు. మీ రుణం ఎవరో తీర్చుకోలేండి. ఆ జన్మాంతం వనదేవతలుగా మీకు నేను గుర్తించి మమ్మల్ని ఇంత దూరం పిలిచి మా కోసం మీకు సేవకాయ పిలిచినందుకు కూడా మీకు ధన్యవాదాలు సార్. మన పంటలల్లో ఒకప్పుడు మన పంటలు పేదోళ్ళ పంటలు అనేవాళ్ళు. ఈ రొట్టెలు పేదోళ్ళు తింటారు, ఈ జావా పేదోళ్ళు తాగుతారు అని ధనవంతులు అనేవాళ్ళు. ఇప్పుడు పేదోళ్ళ తిండి ధనవంతులు తింటున్నారు, ధనవంతులు తినే తిండి పేదోళ్ళు తింటున్నారు. కనెక్టివ్ భాగం మీకు ఎప్పుడు రుణపడి ఉంటారు. మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చినందుకు చాలా